సండే స్కూల్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ సండే స్కూల్ పిల్లలకి గేమ్స్ పెట్టడం జరిగింది. సండే స్కూల్ పిల్లల్లో ముందుగా చిన్న పిల్లలు కొన్ని గేమ్స్ వారికి పెట్టడం జరిగింది. ఆ గేమ్స్ లో పాల్గొని ప్రైజ్ పొందుకున్నటువంటి వారు వారి పేర్లు పిలుస్తున్నప్పుడు వారు త్వరగా వేదిక మీదకి రావాలని ప్రభునామములో తెలియజేస్తున్నాను. హెడ్ ఆన్ ది బుక్ అనేటువంటి గేమ్ పెట్టడం జరిగింది. ఈ హెడ్ ఆన్ ది బుక్ లో ఫస్ట్ ప్రైజ్ ఈ ప్రైజ్లు ఇస్తున్నాం. ఈ ప్రైజ్లు ఇవ్వటానికి మరి సహోదరి భవానీ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఆ ప్రైజ్ తీసుకోవడానికి వస్తున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రోత్సహిద్దాం. సెకండ్ ప్రైజ్ కృపారాణి. థర్డ్ ప్రైజ్ ప్రణయ్. కన్సోలేషన్ ప్రైజ్ దివ్య. చాలా థ్యాంక్స్ అమ్మా. సహోదరి ఉషా గారు ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి రావాలని ప్రభునామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓలోపాలని తెచ్చినటువంటి సహోదరి ఉన్నారు. వారి చేతుల మీదుగా ప్రైజులు ఇవ్వబడతాయి. పాసింగ్ ది బాల్. ఈ గేమ్ లో ఫస్ట్ ప్రైజ్ దివ్య. ఫస్ట్ ప్రైజ్ దివ్య. సెకండ్ ప్రైజ్ కృపారాణి. సెకండ్ ప్రైజ్ కృపారాణి. థర్డ్ ప్రైజ్ అక్షయ. అక్షయ. సమయంలో పిలవగానే వచ్చి ప్రైజులు ఇచ్చినటువంటి దైవజనులు పరమజ్యోతి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చిన్న పిల్లలకి రన్నింగ్ రేస్ పెట్టడం జరిగింది గేమ్. ఈ రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ మరి ఈ ప్రైజ్లు ఇవ్వటానికి సహోదరి ఎస్తేర్ రాణి ఎస్తేర్ రాణి గారు మన మధ్యలో ఉన్నారు. వారు వేదిక మీదకి రావాలని ప్రభునామంలో ప్రణయ్ పట్టుకుంటే ప్రైజ్లన్నీ మనకే. సెకండ్ ప్రైజ్ విజయ్. థర్డ్ ప్రైజ్ కృపారాణి. సమయంలో తెలంగాణలో ఉన్నారు. వారు వేదిక మీదకి వచ్చినట్లయితే వారి చేతుల మీదుగా కొన్ని ప్రైజులు కూడా ఇవ్వాలని కోరుచున్నాం. ఈ గేమ్ లో గ్లాస్ ఆన్ ది బెలూన్స్ గేమ్ లో ఫస్ట్ ప్రైజ్ ప్రమీల. సెకండ్ ప్రైజ్ సల్మాన్. థర్డ్ ప్రైజ్ రూత్. లూసీ. ఈ సమయంలో పిలవగానే వచ్చి ప్రైజులు ఇవ్వటానికి మన మధ్యలో ఉన్నటువంటి సోదరి సలోమి గారు వారు వేదిక మీదకి రావాలని ప్రభునామంలో ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ మ్యూజికల్ చైర్ గేమ్ లో ఫస్ట్ ప్రైజ్ దీనా.
అని చప్పట్లు కొడుతూ ప్రోత్సహిద్దాం. సెకండ్ ప్రైజ్ రూత్, థర్డ్ ప్రైజ్ లక్ష్మి, థర్డ్ ప్రైజ్ లక్ష్మి. ఈ సమయంలో ఈ మ్యూజికల్ చైర్ గేమ్ కి ప్రైజ్ ఇవ్వడానికి వచ్చినటువంటి సలోమి గారికి తిరుగునామలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు సుబ్రత్నం గారు ఉన్నారు. వారు వేదిక మీదకి వచ్చినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు సుబ్రత్నం గారు. ఫస్ట్ ప్రైజ్ ఎలిజబెత్, ఫస్ట్ ప్రైజ్ ఎలిజబెత్. వాళ్ళే రావాలి. సెకండ్ ప్రైజ్ దివ్య, సెకండ్ ప్రైజ్ దివ్య. థర్డ్ ప్రైజ్ బ్లెస్సీ, థర్డ్ ప్రైజ్ బ్లెస్సీ. సమయంలో పిలవగానే వచ్చి ప్రైజులు ఇచ్చినటువంటి మరి ఈ బహుమతులు ఇవ్వటానికి మన మధ్యనటువంటి ప్రియ సహోదరులు వారు వేదిక మీదకి రావాలని ప్రభునామంలో ఆహ్వానిస్తూ ఉన్నాం. సల్మాన్ రాజయ్య గారి చేతుల మీదుగా బహుమతులు ఇవ్వబడుతున్నాయి. బ్లెస్సీ, ఫస్ట్ ప్రైజ్ బ్లెస్సీ. సెకండ్ ప్రైజ్ జాయ్, జాయ్. లక్కీ సర్కిల్ అనేటువంటి గేమ్. మరి ఈ ఉమెన్స్ పెద్దవారు ఈ లక్కీ సర్కిల్ గేమ్ లో మరి బహుమతులు ఇవ్వటానికి మన మధ్య ఉన్నటువంటి ఈ సహోదరులు ఎన్ స్వర్జన్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు వేదిక మీదకి రావాలని ప్రభునామంలో ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉమెన్స్ గేమ్ సహోదరు భాగ్యంగా సెకండ్ ప్రైజ్ మిస్టర్ అన్నమ్మ. థర్డ్ ప్రైజ్ సిస్టర్ రాహేలమ్మ, సహోదరి రాహేలమ్మ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి పిలవగానే వచ్చి ప్రైజ్లు ఇచ్చినటువంటి సర్జనారు 30 వారాలు వచ్చినటువంటి 30 వారాల లోపు వచ్చినటువంటి వారు ఉన్నారు, 38 వారాలు వచ్చినటువంటి వారు ఉన్నారు. 3 భాగాలుగా విభాగించి ఈ ప్రైజ్లు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకొరకంటే ఇలాగిస్తే వచ్చే సంవత్సరం ఇలాంటి చిన్న ప్రైజ్ తీసుకోకుండా వారు పెద్ద ప్రైజ్ తీసుకోవటానికి ఇదొక హెచ్చరికగా గమనికగా ఇలాగా చేయటం జరుగుతూ ఉంది. ఇందులో మొదటిగా ఈ కామన్ ప్రైజుల్లో ఈ 10 వీక్స్ అదేవిధంగా 30 వీక్స్ బిలో వీళ్ళకి ప్రైజులు ఇవ్వటానికి మన మధ్యలో మరి దైవ సేవకురాలు రాజకుమారమ్మ గారు ఉన్నారు. వారి చేతుల మీదుగా ప్రైజ్ ఇవ్వబడుతూ ఉంటాయి కనుక మీరందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరు. ఇందులో 10 వారాలు 10 వారాలు
తక్కువ అటెండెన్స్ కి 10 వీక్స్ వచ్చినటువంటి వారు 10 వారాలకు లోపే ఇది. ప్రమీల, బ్లెస్సీ, మేరీ జాస్మిన్ కుమారి. అదేవిధంగా 30 వారాల లోపు అటెండెన్స్ వచ్చినటువంటి పిల్లలు, వాళ్ళు అక్షిత, తర్వాత లక్ష్మి, తర్వాత శైల ఎవరైనా వచ్చి తీసుకోండి. మళ్ళీ వాళ్ళు శైలా కూడా ఎవరైనా వచ్చి తీసుకోండి. వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా వచ్చింటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాపను పంపించాలి సండే స్కూల్కి. సాల్మాన్, త్వరగా రావాలి, పేర్లు పిలుచుకుని త్వరగా రావాలి. ప్రణయ్, విజయ్, దివ్య, ఎవరైనా రెడ్డి, హుషారుగా వస్తుంది. సందేశాలు హుషారుగా పంపిస్తారు. మహిమ, సమయంలో వచ్చినటువంటి వారు 38 వారాలు దైవ సేవకులు సాల్మాన్ రాజయ్య గారి చేతుల మీదుగా ఆ ప్రైజులు ఇవ్వబడుతున్నాయి. 38 వారాలు వచ్చినటువంటి వారు దీనా, జాబ్, కృపారాణి, చక్కగా 38 వారాలు ఈ పిల్లలు 38 వారాలు వచ్చారు ఉన్నారు. చాలా చక్కగా స్కిట్ వేయడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రోత్సహించడానికి ప్లేట్స్ బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. స్కిట్ వేసినటువంటి వారు వరుసగా నిలుపుడు, వరుసగా రండి. స్కిట్ చేసినటువంటి వారు అసలు రండి. పెద్ద దయ్యం వరుసగా రావాలి, త్వరగా రావాలి.
వేదిక మీదకి రావాల్సిందిగా మరొకసారి ఆహ్వానిస్తున్నా. సహోదరి నయోమి చప్పట్లు కొట్టి అభినందిద్దాం బిడ్డని. తర్వాత తలుపు మెలుకులు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రావాలి. తలుపు మెలుకులు రండి. తలుపు రండి. మీరిద్దరు మీ డైలాగ్ ఒకసారి చెప్పి వెళ్ళాలా? ప్రైజ్ ది లార్డ్. నేను గురు తన కలెక్టర్ వచ్చాను. ఏమే పుట్టి పాపమా, నువ్వు ఎందుకు చూడరికి? పెద్ద గురువు గారిని కలవడానికి వచ్చాను. మన గురువు నేను నాశనం చేసే దానికి వెళ్ళున్నాడు. ఇందుకు నీ పేరేంటి? నా పేరు సిగరెట్ పాపం. మీ పేర్లేంటి? నాకు పేర్లే ఉండవు. ఏదో పేరు పెట్టి పిలుస్తుంటారు. నా పేరు తలుపులు, నా పేరు వెలుకులు. లో కొడుకుగా బాధ్యతని చాలా చక్కగా, అత్తగా బాధ్యతను, కోడలుగా బాధ్యతను వాళ్ళ ముగ్గురు రావాలి. కొడుకు, కోడలు, అత్త. అత్త, కోడలు, కొడుకు. ఇక్కడ అడ్జస్ట్ కాలేదు. మీ ముగ్గురులో 100కి 100 మార్కులు సంపాదించుకున్నారు, అవునా కదా? కొడుకైతే ఎక్సలెంట్ గా తల్లిని ఎలా సముదాయించాలో, భార్యని ఎలా సముదాయించాలో ఇంత పెద్దోళమైన మాకే అర్థం కావట్లేదు. నీ పేరు ప్రమీల. కుమారుడు వేసి చక్కగా తన పాత్రను పోషించిన బిడ్డ. తర్వాత అత్తగా మంచి రోల్ ప్లే చేసినటువంటి బిడ్డని, అలాగే కోడలుగా మంచి రోల్ ప్లే చేసినటువంటి యవన బిడ్డని. పెద్ద దయ్యం పేరు తెలియదు నాకు. కుమారి. మిగిలిన వాళ్ళందరూ రండి. మిగిలిన స్కిట్ లో ఉన్న వాళ్ళందరూ రండి చెప్తా. ప్రైజ్లు తీసుకున్నటువంటి వారు కాకుండా తీసుకున్న ఉన్నటువంటి వాళ్ళు స్కిట్ లో ఉండి ఇంకా ప్రైజ్ తీసుకుని రండి. చక్కగా ఫస్ట్ డాన్స్ వేసినటువంటి పిల్లలు ముగ్గురు రావాలి.
ప్రకాష్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. దయచేసి అందరూ ఒక నిమిషం లేచి నిలబడి చప్పట్లు కొడదాం. అయ్యగారికి అంత పెద్ద ప్రైజ్ ఇచ్చినారు తక్కువే. మంచిది. కృప ఈ ప్రాంతం అంతా కూడా నిలిచి ఉండేలాగా చెబుదామందరం కాస్త స్వరాలెత్తి దేవునికి చేతులెత్తి గంభీరంగా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా అని చెబుదావా. ప్రభువా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. అందరు పాఠం కలిసి నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. నశించుచున్న మన జీవితాలను బ్రతికించేది ఆయన మాట మాత్రమే. వ్యసనాలతో బంధించబడినటువంటి వారిని విడిపించగలిగినటువంటి యేసయ్య మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట, నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మారిన, నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మాకు లేదయ్యా, యేసయ్యా నీ మాట మరచిపోదయ్యా, ఏది ఆగినా నీదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట అయ్యా. దగ్గరగా చెప్పబడుతూ ప్రభు నన్ను సరిచేసేటువంటి నీ మాటను బట్టి స్తోత్రాలు, నా కుటుంబాన్ని కట్టగలిగిన నీ వాక్కును బట్టి నీకు స్తోత్రాలు, నా గుండెల నిండా సంతోషాన్ని